నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్య సేవాదల్ అని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్తో పాటు ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంక్రాంతి వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదినం విశిష్టతను గుర్తు చేస్తూ భోగి పండుగను పురస్కరించుకుని చిన్నారులపై భోగి పండ్లు చల్లి ఆశీర్వదించారు. అలాగే భోగి మంటను వెలిగించి దాని చుట్టూ అందరూ ప్రదక్షిణలు చేశారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంప్రదాయ వస్త్రధారణతో అందరూ ఆకట్టుకున్నారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్య సామాజిక వర్గమే అన్నారు. ముఖ్యంగా వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో చక్కగా నడుస్తున్నాయని తెలిపారు. వారికి ఏ బాధ్యతను అప్పజెప్పినా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చక్కగా నిర్వహిస్తారని వివరించారు. ఇటీవల ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమం అందుకు నిదర్శనమన్నారు. 2009వ సంవత్సరంలో కర్నూలు నగరంలో వరదలు వచ్చినప్పుడు ముందుగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన సంస్థలే అని గుర్తు చేశారు. దాదాపు 30 నుంచి 40 రోజుల వరకు ఆర్యవైశ్య సామాజిక వర్గ సంస్థలు వరద బాధితులకు అన్న సేవా కార్యక్రమాలను నిర్వహించాయని వివరించారు. క్రమశిక్షణకు మారుపేరుగా వాసవి సేవా సంస్థలు ముందుకు సాగుతున్నాయన్నారు. కర్నూలు నగరంలో ఏటా సంక్రాంతి పర్వదిన వేడుకలను చక్కగా నిర్వహించడం ద్వారా వాసవి సేవా సంస్థ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. ఇక ఈ సంవత్సరం తనతో పాటు కర్నూలు ప్రజలందరికీ కీలకమైన సంవత్సరమని తెలిపారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో సరైన ప్రభుత్వంతో పాటు స్థానికంగా సరైన నాయకుణ్ణి ఎమ్మెల్యేగా ఎన్నుకోవలసిన అవసరం ఉందన్నారు. కర్నూలు నగరంలో కులమతాలకు రాజకీయాలకు అతీతంగా తమ కుటుంబం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు ఆర్యవైశ్య సంఘ పెద్దలు మాట్లాడుతూ కర్నూలు నగరంలో వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన యువనేత టీజీ భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, ఆయన విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే ఆయనను రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి తీసుకుపోయే బాధ్యతలు తాము తీసుకుంటామన్నారు. యువనేత టీజీ భరత్ మాట ఇచ్చారంటే ఎంతమాత్రం తప్పని, అలాంటి వ్యక్తి నాయకుడిగా ఉంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనుకోండి, మహిళా విభాగ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ ఇట్లా ఆర్గనైజేషన్స్, వాసవి సేవాదల్ ఇవన్నీ ఉండిన దానికి ఈరోజు సొసైటీలో కొద్ది మంచితనము ఇది అనేది ఎక్కువ ఉంటుంది. లేదంటే ఎందుకంటే వీళ్ళు చేసేవన్నీ సేవా కార్యక్రమాలు. మనం సేవా కార్యక్రమాలు చేసే ఆర్గనైజేషన్స్ని ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళకి ప్రోత్సాహం చేసినాం అనుకోండి ఇంకా 10 చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తు 2009 ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పీపుల్ హూ హ్యావ్ కమ్ ఫర్ సర్వీస్ ఎక్కడ అంటే మన వాసవి సత్రాలు, వాసవి సేవాదల్ అనుకోండి, అంటే ఇట్లాంటివి ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్నీ వచ్చి మనకు ఫుడ్ దాదాపు 30 days 45 days చేసడం జరిగింది, లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏమైనా సేవ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వాసవి మాత లేదంటే వైశ్యాసు గుర్తొస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడు సేవా కార్యక్రమంలో ముందుంటాం. అన్ని ఏ కులాలలో తీసుకున్నా ఫస్ట్ వచ్చేది మన వైశ్యాస్. సో ఇట్లా సేవాదల్, ఎస్పెషలీ వాసవి సేవాదల్ వాళ్ళు నిజంగా మోస్ట్ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్స్. వాసవి ఆర్గనైజేషన్స్లో మోస్ట్ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్ ఏదంటే వాసవి సేవాదల్. ఏదైనా పని చెప్పినాము అంటే పర్ఫెక్ట్గా మనం ఇంకా దాని జోలికి పోయే పని లేకుండా వాళ్ళు కంప్లీట్ చేసి టాస్క్
ఇది చేసినాము కంప్లీట్ చేసినామని చెప్పిస్తారు. ఉదాహరణకి మాకు మన వనభోజనాల కార్యక్రమాలు వాళ్ళు బస్సు ఏర్పాట్లు కానీ అవి చూసుకోండి, వచ్చే వాళ్ళని పంపించేవాళ్ళు కంప్లీట్. వాళ్ళు అసలు ఆ స్టేజ్ పక్కన రారు, ఏం రారు, అంతా అక్కడే ఉండి అక్కడ ఎక్కి రిటర్న్ వచ్చి వాళ్ళు సేఫ్గా అయ్యేంత వరకు వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. సో ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నాకు బాగా గుర్తుంది. ఐ థింక్ 2004లోనో 2006లోనో మనం ఇక్కడ వాసవి సేవాదాలు తేవడం జరిగింది. అప్పుడులో ఎన్నో అంటే కార్యక్రమాలు, ఇప్పుడు దీనికి యూఎస్పీ అంటే వాసవి సేవాదల్. ఎప్పుడైనా సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయంటే కర్నూలులో పెద్ద ఎత్తున జరుగుతుందంటే వాసవి సేవాదల్ వాళ్ళు క్రియేట్ చేసేసుకున్నారనమాట. అలాగే ఇంకా మీకు తెలుసు వచ్చే నాకెంత ఇంపార్టెంటో మీకు కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మ. అందరికి చెప్పేది అందరు పెద్దలు చెప్పారు, మీకు కూడా అదే ఇంపార్టెంట్, అవునా కాదా? నెక్స్ట్ 5 ఏళ్ళు ఒక మంచి లీడర్, ఒక మంచి గవర్నమెంట్ ఉంది అంటే మీరు బాగుండేదానికి అవకాశం ఉంటుంది, హ్యాపీగా ఉండేదానికి, అవునా కాదా? సో మీ ఓటు హక్కుని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి. మీ ఆశీర్వాదం ఖచ్చితంగా నా పైన ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వాళ్ళంటే ఏ ప్రోగ్రామ్ పెట్టినా మేము డెఫినెట్గా అటెండ్ అవుతాం, వాళ్ళ మీద నమ్మకం ఉంది, పూర్తి సక్సెస్ చేస్తారని చెప్పేసి అదొకటి. ఇంకోటి మీకు అందరికీ ఏమంటే ప్రతి సంవత్సరం నడుపుకోండి, ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి నడుపుకుంటున్నాం. ఇంకొకటి ఏమంటే ఈసారి ఒక అవకాశం వచ్చింది. ఈ సంక్రాంతి సందర్భంగా ఒక 80 రోజుల ఎలక్షన్స్ వస్తున్నాయన్నా. ఈరోజు మన వైశ్యుడు, మన అందరి వాడు, మనల్ని ఎప్పుడూ మెలిగేవాడు, ఒక మంచి వ్యక్తి, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి 10 మందికి దానం చేసే వ్యక్తి భరత్ నిలబడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ తరఫున మీరు 100% సాయం చేయాలి, మీరు ఆశీర్వాదం చేయాలి. ఎందుకంటే కర్నూలు చరిత్రలో టీజీ వెంకటేష్ మంత్రి కూడా అయ్యారు. మీ ఆశీర్వాదం వల్ల ఈసారి భరత్ ఎమ్మెల్యే కావాలి, మీరు ఎమ్మెల్యే చేయండి. ఆయన ఏ విధంగా చంద్రబాబు తీసుకుపోవాలో మేము చూసుకుంటాం. అది ఎందుకంటే భరత్ ఈరోజు ఒక మాట ఇచ్చిందంటే ఏదైనా సరే, ఎంత కష్టమైనా సరే దానికి పోరాడతాడు, నిలబడతాడు. అటువంటి వ్యక్తి అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు మీకు తెలుసమ్మా. ఆడపిల్ల బయటికి పోతే వచ్చేంతవరకు నమ్మకం లేదు, మానభంగాలు జరుగుతున్నాయి. ఏదైతే పిల్లలు స్కూల్కి పోతే వచ్చేంతవరకు నమ్మకం లేదు. చాలా భయంగా ఉంది ఈ రాష్ట్రంలో. 4.5 సంవత్సరం పైన ఇప్పుడు భయపడుతూ ఈ 4 సంవత్సరాల వ్యాపారస్తులు కూడా బిక్కు గడిపాం. ఈ బిక్కు పోవాలా, మళ్ళా స్వేచ్ఛగా బతకాలి, మనందరం మళ్ళా వ్యాపారాలు చేసుకోవాలంటే నిర్భయంగా భరత్ని ఇక్కడ గెలిపించండి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి. మీకందరికి అండదండగా మేముండి ఏ వైశ్యుడు ఎవరైనా సరే మిమ్మల్ని మీద కాకి వాళ్ళ ఎవరైనా పొరపాటు మీరు చేసి మీ మీద ఏదైనా చేసినా మీకు భరత్ నేను ఒక అండగా ఉండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. టీజీ వెంకటేష్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఆర్యవైశ్య కులం అనేది ఒక కులం కాదు, ఒక కుటుంబం అని. మనం కుటుంబంలో సభ్యుడు మరి పోటీలో ఉంటే మనమంతా ఎంత బాధ్యతగా పనిచేయాలనేది మీరందరూ కూడా మరి ఒకరికొకరు చెప్పుకోవాలి. భరత్ గారు పిలిచి నాకు చెప్పలేదు, భరత్ గారు నాతో మాట్లాడలేదు, భరత్ గారికి నాకేం చెప్పలేదు, అట్లా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక టీం లాగా, ముఖ్యంగా సేవాదల్ కార్యకర్తలు ప్రతి కార్యక్రమంలో కూడా వారికి ఏ పని ఒప్పచెప్పినా కూడా 100కి 200% పర్ఫెక్ట్గా మరి నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ టీంలో ముఖ్య పాత్ర వహించి మరి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా ఒక పద్ధతిగా మనం అందరం కూడా ఎవరు పెద్ద చిన్న తారతమ్యాలు లేవు, మనమందరం ఒక కుటుంబం, మనం అందరం కలిసే పనిచేద్దాం. మనం అందరం కలిసి పనిచేసి మన రిపోర్ట్స్ భరత్ గారికి మనం ఏం వర్కౌట్ చేశాము, మన వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లో కూడా మనం అందరం కూడా చాలా బాగా చేశామని మనం అనుకుంటున్నాం. కానీ 55% కంటే కూడా మనకి పోలింగ్ కాలేదు. ఈసారి 100% పోలింగ్ చేసుకోగలిగితేనే, లాస్ట్ టైం కూడా మనం 100% పోలింగ్ చేసుకొని ఉంటే మార్పులు వేరే ఉండేది. కాబట్టి పోయినసారి పొరపాట్లను సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ అలాంటివి జరగకుండా మన వరకు మనం ఫుల్ ఫ్లెడ్జ్లో పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ చిన్నవారికి జీవనంలో లక్ష్మీ సార్ చెప్పింది ఒక చారిత్రాత్మక అవసరం అవుతుంది. ఎలాంటి చిన్న మనము పొరపాటు చేసినా మనము మన భవిష్యత్ తరాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు, ఆ అంశాన్ని తీసుకోవాలి. తర్వాత 2 విషయాలు. యావత్ ప్రపంచము హిందూ సమాజం ఎదురు చూస్తున్నటువంటి జనవరి 22వ తేదీ పురస్కరించుకొని ఉడతా భక్తిగా అవోప తరఫున దాదాపుగా 2500 కాషాయ జెండాలు అందజేస్తున్నాం. 2 రోజులు 3 రోజులు మీకు మెసేజెస్ పంపిస్తాం. ఆ మెసేజ్ చూసుకొని
అది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారో టైమింగ్స్ చూసుకొని అవోపా టైమింగ్స్ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ ఆ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు 22వ తేదీ భరత్ గారు ఇటీవలనే 12 శ్రీరాముల వారి విగ్రహాన్ని కూడా వారు స్పాన్సర్ చేశారు. ఆ ప్రోగ్రాం 22వ తేదీ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ వీక్షించి ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారి అనుగ్రహానికి పాత్ర కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా భరత్ గారి నేతృత్వంలో 2 పెద్ద ప్రోగ్రాం జరిగాయి ఈ మధ్య. ఒకటి కార్తీక మాస అనుభోజనం, రెండవది గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమం 2 రోజులు నభూతో భవిష్యత్ కర్నూలు చరిత్రలో నిలబడిపోయే విధంగా నిర్వహించారు. వారికి ఎలాంటి ఒక అధికారమైనటువంటి హోదా లేకుంటేనే ఈ విధంగా చేస్తున్నారు. ఒకవేళ మనం ఒక అధికారం ఉంటే కనుక దాని యొక్క పవర్ ఏంటో మనకు తెలుసు. అధికారంలోకి ఆ అధికారంలోకి వచ్చడానికి మనందరం మరొకసారి కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ శిరస్సు నమస్కరిస్తూ తప్పకుండా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చేటువంటి ఆర్యవైశ్య సోదరి మనందరినీ కూడా ఒక భారీ స్థాయిలో కలిపేదానికి నా సాయి శక్తిలో కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరియు అలాగే వాసవి సేవాదళ వారికి ఒకటి మనవి చేస్తున్నాను. రేపు 26వ తారీఖు గుంటూరులో ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ సేవాదళ టీం వారు కానీ సేవాదళకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా గుంటూరులో పాల్గొని అక్కడ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మరియు యువజన సంఘం అధ్యక్షుడు మరియు మహాసభ అధ్యక్షుడు యొక్క ప్రమాణ స్వీకారాలు కూడా ఉంటాయి కాబట్టి దాంట్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవాదళ వారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ 3 నెలల్లో ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. దయచేసి మీరు వ్యాపారాలు ఆ రోజు మాత్రం పక్క పెట్టండి, షాపులు బంద్ చేయండి. కావాలంటే ఓటు వచ్చిన తర్వాత షాపులు వేసండి ప్లీజ్. ఆ రోజు మన పక్కన వాళ్ళు, మన అంగట్లో గుమాస్తా పనిచేసే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా ఓట్లు వేసినారా వేయలేదా, వాళ్ళు ఏం కథ అని కనుక్కొని ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్గా టీజీ భరత్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఇది నా కోరిక ఒకటే కాదు, అందరి కోరిక కూడా ఏదో ఉంది. కానీ మనందరం కూడా రాజు బిడ్డకు పెళ్లి చేస్తున్నారంటే పాలు పోయాలంటే నాలుకొని ఏమంటే నాకేమని చెప్పేసి పాలు పోయకుండా నీళ్ళు పోసుకుంటూ వచ్చినారంట. అట్లా చేయకుండా అందరూ కూడా పాలు పోయే విధంగా మన ఓట్లు వేసి అద్దెకు మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఇస్తున్నాను. పిలవంగానే పెద్దలు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం అండి. భరత్ గారు అందరికి అన్నీ చేశారని ప్రతి ఒక్కరికి తెలుసు అది. కానీ ఆయన చెప్పుకోకుండా ఒకటి ఉంది, జయరాజ్ ఇస్పాట్ అని చెప్పేసి ఒక ఫ్యాక్టరీ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి, ఇక్కడ ఎవరికి తెలియదు దాని గురించి, ఇక్కడ కర్నూలుకి రానిక చాలా ప్రయత్నం చేసి కర్నూలు తెప్పించినాడు. దాదాపుకు 1200 ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ. మీరు గెలిపిస్తే ఇంజనీర్ చేస్తాడో చూడండి. కర్నూలులో ఉద్యోగాలు అంటే పిల్లలకు జాబ్స్ కోసం ఎత్తుకుంటే 2-3 ఏళ్లలో ఫిలప్ చేసేస్తాడు నాకు తెలిసి. ఖచ్చితంగా చెప్తున్నా, స్వార్థానికి ఆలోచించకుండా చేస్తాడు. ఇంకా 10 ఫ్యాక్టరీలు తెప్పిస్తాడు. బాగా ఆలోచించుకొని ఓటేయండి. శ్రీ గోదా రంగనాథ స్వాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మాలె బాలయ్య సత్రంలో శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మాలె బాలయ్య సత్రంలో ఏర్పాటు చేసిన ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమం శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణోత్సవంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ధనుర్మాస వ్రత మహోత్సవం శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణోత్సవం నిర్వహించటం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు తమతో పాటు అందరూ బాగుండాలని ప్రార్థించాలని సూచించారు. శ్రీ గోదా రంగనాథుల ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ధార్మికులైనటువంటి మన టీజీ భరత్ గారు రావడం చాలా గొప్ప అదృష్టము. కాబట్టి ఆయనకు ఉత్తరోత్తర అభివృద్ధి, మనల్ని అందరినీ కూడా సంరక్షించేటువంటి బాధ్యత కూడా ఆయనకు కలగాలి. మనందరినీ కూడా బాగా చూసుకోవాలని, ఆయనను చూసుకోవడానికి భగవంతుడు ఖచ్చితంగా ఆయనను అనుగ్రహించాలని
అనుగ్రహం భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు స్వామివారి ఆశీర్వచనాన్ని ఆ గోదా రంగనాథ స్వామి వారిని, తర్వాత లక్ష్మీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా వారికి ఉండాలి అని చెప్పి ఆశీర్వచనాన్ని తెలియజేస్తున్నాం. ఓం అయం భగవాన్ సౌమ్యలక్ష్మీ మయతు విజగదాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వమాజస్యమారోగ్యమావేదాత్యోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభో శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రాజద్వారే రాజముఖే. ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే టెంపుల్స్, పాత టెంపుల్స్ కి మనం చేస్తే మాకు కూడా పుణ్యం, ఊళ్ళో వాళ్ళకి పుణ్యం, అందరికీ పుణ్యము. మనం చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫ్యూచర్ లో ఉంటుంది. బట్ దీనికి కూడా నాకు ఐడియా వచ్చింది, ప్లాన్ చేస్తా ఖచ్చితంగా. విల్ డూ సమ్ ఇంప్రూవ్మెంట్స్ దీని విషయంలో. నా సైడ్ నుంచి గ్యారంటీ హామీ అది మీరు తీసుకోవచ్చు అని చెప్పి చెప్తూ, అట్లాగే మనం ఒకే బ్రహ్మ. నేను ఎప్పుడు అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా, మనతో పాటు అందరూ కూడా బాగుండాలనేది మొక్కోవాలి. మనం ఒకటి బాగున్నాము, మా ఇంట్లో వాళ్ళు బాగున్నాము అంటే సరిపోదు. అందరు బాగుంటే మనం బాగుంటాము, అదొకటి చూసుకోవాలా. తర్వాత ఈ ఇయర్ క్రూషియల్ ఇయర్. నాకెంత క్రూషియలో మీకు కూడా అంతే క్రూషియల్. ఎందుకంటే 5 ఏళ్ళు, రేపు వచ్చే 5 ఏళ్ళు జీవితాలు, మనం మంచి నాయకత్వం, మంచి గవర్నమెంట్ అనేది ఉంటే అన్నీ బాగుంటాయి. అది మీరు మనసులో పెట్టుకొని ఏం చేయాలనేది మీకు తెలుసు, అది మీరు ఆశీర్వదిస్తారని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని వీరశైవ లింగాయతీ సేవా సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప అన్నారు. ఈ మేరకు కల్లూరులో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వీరశైవ లింగాయతీ సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కల్లూరు వీరశైవ లింగాయతీ సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు భోగి పండుగ సందర్భంగా కల్లూరు ఊరువాకిలి దగ్గర గల శ్రీలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న మహిళలకు మొదటి, 2వ, 3వ, 4వ బహుమతులు మరియు పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతిని రేవతి, 2వ బహుమతిని బి జానకి, 3వ బహుమతిని అంజలి, 4వ బహుమతిని నవితలు గెలుపొందారు. గెలుపొందిన మహిళలకు సంఘ పెద్దలు చంద్రశేఖరప్ప మరియు ముగ్గుల పోటీల దాతలు లింగైక్వ మునిశెట్టి మద్దయ్య కుమారుడు బాలరాజు వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఈ సంక్రాంతి రైతులకు ఎంతో ముఖ్యమైన పండుగ అని, మన సంప్రదాయంలో భాగమైన ముగ్గుల పోటీలు గత 24 సంవత్సరాలుగా నిర్వహించటం అభినందనీయమన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో వీరశైవ లింగాయతీ సమితి కృషి ఎనలేందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు చంద్రశేఖరప్ప, పెద్దలు వీరన్న, చిక్కప్ప, సంఘ కార్యవర్గ సభ్యులు మల్లయ్య, ఈశ్వర వీరభద్రస్వామి, జె వీరేంద్ర, పెద్ద లక్ష్మయ్య, శంకరయ్య, నవీన్ కుమార్, పవన్ కుమార్, లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ అర్చకులు శేషసాయి తదితరులు పాల్గొన్నారు. కల్లూరు వీరశైవ లింగాయత సమితి వారి ఆధ్వర్యంలో 24వ సంవత్సరం చాలా వైభవంగా ముగ్గుల పోటీలు మహిళలకు నిర్వహించడం జరిగింది. మా ఈ యొక్క వీరశైవ లింగాయత సమితి సంస్కృతి సాంప్రదాయాల కొరకు ఈ 24 సంవత్సరాల నుంచి ఈ యొక్క ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీల్లో మొదటి, 2వ, 3వ, 4వ బహుమతులను అందజేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలకు దాతలైనటువంటి శ్రీ మునిశెట్టి మద్దయ్య గారి కుమారులు బాలరాజు గారికి మా యొక్క వీరశైవ సంఘం తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా వీరశైవ సంఘ సభ్యులైనటువంటి నవీన్ కుమార్, శంకరయ్య, లక్ష్మయ్య మరియు మల్లయ్య అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కర్నూలు నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వీరశైవ లింగాయతీ కల్లూరు గ్రామం సంబంధించిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి శుభాకాంక్షలు. ఇక్కడ ముగ్గులు పోటీ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నవి, కానీ నేను ఈ కర్నూలుకి వచ్చాక ఎన్నడూ ఇక్కడికి వచ్చి చూసింది లేదు.
చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు అంటే ఒక 5వ తరగతి పిల్లల కాడ నుంచి చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ముగ్గులు అనేది మన ఆడవాళ్ళకి అదొక అలంకరణ. పొద్దున్న లేచినప్పటి నుంచి చేసే మొదటి పని అదే. కానీ రోజు రోజు ఆ ముగ్గులు అనేవి దాని యొక్క విలువ తగ్గిపోతుంది సిటీలో ఉన్న వాళ్ళకి. సో ఖచ్చితంగా ఇది అనేది ఎప్పుడు ఉండాలి, ఎవ్రీ టైం ఈ ముగ్గులు పోటీలు. అండ్ ఇంకా పిల్లలు అందరూ కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలి. యాక్చువల్లీ 30 మంది దాకా చేశారు, చాలా సంతోషం. ఇంకా చాలామంది చేయాలి, అందులో గొప్పగా ముగ్గులు వేసి ఇంకా మంచి బహుమతులు గెలుచుకోవాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే ధ్యేయంగా స్వచ్ఛ తీర్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈవో పెద్దిరాజు, ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా శ్రీశైల ఆలయ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం మహాక్షేత్రంలో ఈరోజు స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర పరిధిలో దేవస్థానం విస్తృత పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ స్వచ్ఛ తీర్థ కార్యక్రమం కొనసాగుతుందని ఈవో పెద్దిరాజు తెలిపారు. మొదటి రోజులో భాగంగా ఆలయ గంగాధర మండపం వద్ద ప్రారంభ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో భాగంగా చైర్మన్, ఈవో పెద్దిరాజు, అధికారులు ఆలయ క్యూ కాంప్లెక్స్ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు మొదలైన వాటిని శుభ్రపరిచారు. రేపటి నుండి 7 రోజుల పాటు క్షేత్ర పరిధిలో పలుచోట్ల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబోతోందని ఈవో తెలిపారు. రేపటి నుండి శ్రీశైలం క్షేత్రంలో స్వచ్ఛతీర్థ కార్యక్రమాల వివరాలను వారు తెలియచేస్తూ 16న పాతాళగంగా మెట్ల మార్గం, పాతాళగంగా అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణం, పంచమఠాలు, ఘంటామఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, 17న దేవస్థానం గో సంరక్షణశాల, యజ్ఞవాటిక సిబ్బంది వసతి గృహాలు, 18న దేవస్థాన సత్రాలు, పిల్గ్రిమ్ షెడ్లు, కాలేజీ మొదలైన ప్రాంతాల్లో, 17న సాక్షి గణపతి ఆలయ పరిసరాలు, ఆంకాళమ్మ ఆలయ పరిసరాలు, ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలు, పాతాళేశ్వర ఆలయ పరిసరాలు, బయలు వీరభద్రస్వామి ఆలయ పరిసరాలు, 20న హటకేశ్వర ఆలయ పరిసరాలు, పాలధార పంచదార పార్కింగ్ ప్రదేశాలు, 21న శిఖరేశ్వర ఆలయ పరిసరాలు, వలయ రహదారి పార్కింగ్ ప్రదేశాలు స్వచ్ఛతీర్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో డి పెద్దిరాజు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఎంతో కీలకమైన ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రజలు మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 23వ వార్డులో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని శ్రీరామ్ నగర్లో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత అర్షద్, తెలుగుదేశం పార్టీ నేతలు నాగరాజు యాదవ్, గున్నా మార్క్తో పాటు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలతో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేలా టీజీవీ సంస్థల తరపున కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ పండుగలతో పాటు ఇతర సందర్భాల్లో నిర్వహించే పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. అప్పుడే మీలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని చెప్పారు. ఇప్పుడు తాము చేస్తున్న మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని మీరు కోరుకుంటే 9603502502 నంబర్కు మెసేజ్ కాల్ ఇవ్వాలని సూచించారు. ఇక మరికొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, ఈ ఎన్నికల్లో మంచి వారెవరో చెడ్డవారెవరో ప్రజలు గుర్తించి ఓటు వేయాలని కోరారు. గతంలో తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు ఈ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంతం రూపురేఖలే మార్చారన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచి కంపెనీలు ఇక్కడకు తీసుకువచ్చి యువత భవిష్యత్తు బాగుండేలా చేస్తానని అన్నారు. ఇవన్నీ ప్రజలు మనసులో పెట్టుకుని ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలయికలతో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అనంతరం జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ హర్షద్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న యువనేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, జనసేన కూటమికి ఓటు వేయాలని కోరారు. ప్రజలకి, మహిళలకి అందరికీ నమస్కారాలమ్మా. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. మనకి ఇట్లా అకేషన్స్ అంటే ఎప్పుడైతే ఇట్లా కాంపిటీషన్స్ ఇవి పెట్టినప్పుడు, ముగ్గులు పోటీలు అనుకోండి, ఏదన్నా కానీ ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అయినంత పార్టిసిపేట్ చేయాలా, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అవకాశాలు ఎప్పుడు రావు, వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలా. అంటే ఎప్పుడు ఏమున్నా మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రోత్సాహం ఉంటుంది. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటా ఉంటే మనలో ఉండే టాలెంట్, ఏమన్నా ఎక్స్ట్రా టాలెంట్ ఉండేది బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది, తెలుస్తుంది, ప్రజలకి తెలుస్తుంది. మీలో కూడా మీకు తెలియని ఏమైనా టాలెంట్ ఉన్నా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ఏమన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనేదే రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే గుణామార్గ్ గారు చెప్పినట్లు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి ఈ వార్డుకి. అంతకుముందు అన్న ఇక్కడ అసలు చాలా ఘోరంగా ఉండేది, ఫాదర్ ఎమ్మెల్యే కాకుండా ముందు అసలు ఏరియా అంతా ఇప్పుడు మాస్ ఏరియా కింద ఉండేది, ఇప్పుడు అంతా క్లాస్ ఏరియా అయిపోయింది అని చెప్పారు. ఇప్పుడే చెప్తా ఉంది మార్గ్ గారు కూడా. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి అమ్మా. మీకు నేను ఒకటే చెప్పేది, నాకు ఎంత ఇంపార్టెంట్ ఈ ఇయరో మీకు కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మా. ఒక మంచి నాయకుడు, ఒక మంచి ప్రభుత్వము ఉంటే 5 ఏళ్ళు మీరు కూడా హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. నేను మాకెంత ఇంపార్టెంట్, మాది కాదు, మాకు సంబంధం లేదంటే రేపు మీ ఇంటికాడికి వచ్చి డోర్ తడతారు. ఇట్లా గవర్నమెంట్లో కంటిన్యూ అయ్యింది అంటే ఈసారికి ఈడికి ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నాయి, రేపు నెక్స్ట్ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కూడా మాదే అని చెప్తే కూడా మాట్లాడేదానికి ఏం ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆ రకంగా ఇప్పుడు మీరు చూస్తే 5 ఏళ్ల పాలన ఆ రకంగా ఉంది. కాబట్టి ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా. ఎవరు మంచి, ఎవరు చెడ్డ అన్నీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ ఫ్యూచర్, నా ఫ్యూచర్ ఎంతనో మీ ఫ్యూచర్ కూడా అట్లే ఉంటుంది. మంచి నాయకుడు, మంచి గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీలో మన చంద్రబాబు గారు, ఇద్దరు కాంబినేషన్తో, డెడ్లీ కాంబినేషన్తో సూపర్ హిట్ ఎట్లా అంటారు కదా మూవీస్లో, అట్లా సూపర్ డూపర్ హిట్ అనేది ఉంటుంది. 24 నుంచి 29 వరకు చాలా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మంచి మంచి కార్యక్రమాలు జరగబోతాయి. మన కర్నూలు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. సో మీ అందరు కూడా ఆశీర్వాదం ఇస్తారని చెప్పి ఆశపడుతూ, అలాగే ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు మేము ముందు చేయాలంటే ఒక నంబర్కి మిస్ కాల్ ఇవ్వండి అమ్మా. 9603 రాసుకోండి. సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉంది కదా, ఓపెన్ చేయండి సెల్ ఫోను. 9603 502 502. ఏమ్మా రాసుకున్నారా? 9603 502 502కి మిస్ కాల్ ఇవ్వండి. అంటే రింగ్ అవుతుంది, మరి కట్ అవుతుంది. అది మిస్ కాల్ వేసిన అంటే మీ బ్లెస్సింగ్స్ అది ఉన్నట్లు. మాకు కూడా డేటా వస్తుంది, రేపు ఎప్పుడైనా మెసేజ్ పంపించాలన్నా, కన్వే చేయాలన్నా మాకు కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి అది ఎక్కడ పోయినా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఈ 9603 502 502కి మిస్ కాల్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఈయన ఇంకోటి నా అబ్జర్వర్ వచ్చి మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారమ్మా. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇట్లాంటి కంపెనీస్ మా ఫ్రెండ్స్లు, మిత్రులు చాలా మంది ఉన్నారు. రేపు పొద్దున మంచి మంచి కంపెనీస్ తెప్పిస్తా. మీ పిల్లలు కూడా ఇక్కడే హ్యాపీగా మీ ఇంటి దగ్గర ఉండేదానికి ఉద్యోగాలకి ఖచ్చితంగా ట్రై చేస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జనసేన, తెలుగుదేశం పార్టీ రాజు గారు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తామన్నప్పుడు చాలా మంచి ఆలోచన. మన వాడలో, మన వీధిలో, మన ఇంటి దగ్గర మనమందరం భోగభాగ్యాలతో వర్ధిల్లాలనేసి చిన్నపిల్లలకు భోగి మంట వేసిన తర్వాత భోగి పళ్ళతో వాళ్ళకు పిల్లలకు ఆశీర్వదిస్తాం. అత్యున్నత విద్యావంతుడు మా మిత్రుడు జనసేన పార్టీ 23వ వార్డు ఇన్ఛార్జ్ నాగరాజు గారు కూడా ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని
చేయడం అన్నది చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి ముగ్గులు వేయడానికి దాదాపుగా వచ్చేసి 64 మంది పాల్గొనడం అన్నది చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమం, ఈ ఆనందం ప్రతిరోజు కావాలి. మన వాడలో శుద్ధవాగు సమస్య కూడా తీరాలి అంటే ఖచ్చితంగా మంచి మనసున్న నాయకుడు. ఈరోజు నాకు భరతనం చూస్తుంటే రోజు వైట్లోనే చూసా, ఈరోజు ఏదో గుంటూరు కారం సినిమా చూసినట్టుంది ఆయన చూస్తుంటే. ఎందుకోసం అంటే ఆయన మంచి మన కర్నూలు మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఈ ఆనందము మన వార్డులోనే కావాలా, ఈ ఆనందం వచ్చేసి మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా చూడాలా. ఆయన చిరునవ్వు, ఆయన సంస్కారం, ఆయన పట్టుదల, ఆయన పనిచేసే తీరు, ఆయన మాట్లాడే విధానం మన కర్నూలు పట్టణానికి ఆయన తీసుకురావాల్సిన పనులు కానివ్వండి, అభివృద్ధి చేయడం కానివ్వండి, చట్టసభల్లో గట్టిగా నిలబడి మన కర్నూలు ప్రజల వాణి వినిపించాలనేసి ఈ పండుగ రోజు చాలా సర్వహృదయంతో కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చాలా పెద్దగా ఉంది. ఈ కార్యక్రమము ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. ఎంతో బిజీ ఉన్నా తప్పకుండా వస్తానని చెప్పి సమయం కూడా ఇవ్వడం జరిగింది. మరి వారు వచ్చినందుకు టీజీ బల్ద గారికి మా తరఫున, జనసేన తరఫున, మన శ్రీరామనగర్ మహిళా మనులు, మరి పెద్దలు అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీరామనగర్కు అభివృద్ధి చేసింది ఎవరంటే, మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు 5 ఏళ్లలో మన శ్రీరామనగర్ని అభివృద్ధి చేసుకున్నాం. అన్ని రంగాల్లో, ఒకటే కాదు, రోడ్లు, డ్రైన్లు, స్కూల్స్, మరి లైటింగ్స్, కమ్యూనిటీ హాలు, 2 స్కూళ్ళు, ఓవర్ ట్యాంకు, ఇవన్నీ కూడా మన వారిలో సస్యశ్యామలంగా ఈరోజు అభివృద్ధి జరిగిందంటే అది టీజీ వెంకటేష్ గారి పుణ్యమే, వారి కుటుంబం చేసిన సేవనే. మరి మనమందరం కూడా వచ్చే ఎన్నికల్లో టీజీ భరత్ గారు యువనేత, ఒక విజన్ గల నాయకుడు, మనందరికీ పరిశ్రమలు తెచ్చి యువతకు ఈరోజు ఎంటెక్, బీటెక్, సిఏ చేసిన వాళ్ళు, చార్టెడ్ అకౌంట్, ఐటీఐ, సివిల్ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళందరూ కూడా చదువుకున్న ఉద్యోగులందరికీ నిరుద్యోగం లేకుండా చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాడు. మనము యువత అయితేనేమి, చదువుకున్న వారికి అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా, మహిళలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పొదుపు గ్రూపుల్లో మనము గ్యాస్, టీజీ వెంకటేష్ సారు గ్యాస్ లారీలు మన ఇంటికి పంపించాడు. ఇక్కడే పంచుకున్నాం. మనం గుర్తుంచుకోండి మహిళా సోదరులు, ఇక్కడే మనము సిలిండరు, స్టవ్లు అన్ని తెచ్చుకొని వెలిగించుకున్నాం. మనము అక్కడ పోకుండా డీలర్ దగ్గరికి అలాంటి వసతి ఏర్పాటు చేశాడు సారు. మనందరం గుర్తుంచుకొని వాళ్ళ ఫ్యామిలీలో సారు కూడా సేవ చేయాలనే దృక్పథంతో వచ్చాడు తప్ప వారు సంపాదించుకొని దోచుకోవాలో దాచుకోవాలనే ఉద్దేశం వారికి లేదు. వారికి దేవుడు సస్యశ్యామలంగా ఇచ్చారు. అందరూ కూడా మసీదులు అయితేనేమి, టెంపుల్స్ అయితేనేమి, చర్చిలు అయితేనేమి అన్ని కట్టించినారు, చేసినాడు. మన కలవపాటి చర్చి కూడా చేశాడు. అలాగే ఇక్కడ ఎల్ఈఎఫ్ చర్చి సామ్యుల్ బ్రదర్ గారు ఇప్పుడు చనిపోయారు, వారికి కూడా నేను స్టీల్ ఇవ్వడం జరిగింది. అలాంటి సాయం చేశారు. హిందువులైనా వారికి అందరూ, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు సమానమే. మనము దయచేసి వచ్చే ఎన్నికల్లో దగ్గర ఉంది, 2-3 నెలల లోపల ఎన్నికలు జరుగుతాయి. మనందరం కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా శ్రీరామనగర్ ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. ఈరోజు సంక్రాంతి పండగ చాలా ఘనంగా కూడా అట్లాగే ఈ యొక్క ముగ్గుల పోటీల సందర్భంగా మా నాయకుడు కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ గారిని ఈ వేదిక మీదకి వచ్చినందుకు, ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు కూడా వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా సోదరుడు జనసేన నాయకుడు, ప్రతి నగరంలో కూడా తెలుగువారు మొదటి సంవత్సరంలో మొదటి పండగగా మనము అనాదిగా కూడా జరుపుకుంటున్నాము. అంటే సంవత్సర ప్రారంభంలో మనకు వచ్చేటువంటి మొదటి పండగ. దీన్ని చాలా పెద్ద పండగగా కూడా మన ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతిసారి చెప్పుకుంటారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, ఈ ప్రాంతంలో ఎక్కువగా మిడిల్ క్లాసు, దిగువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వీరందరికీ కావాల్సింది కూడా ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ఈ నగరానికి భరత్ గారు గెలవాలి. భరత్ గారు గెలిస్తేనే మనకు దాదాపుగా
అందరు మన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ భరత్ గారిని గెలిపించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను ఇంకా ఘనంగా మనం జరుపుకోవడానికి కూడా వాళ్ళు ప్రోత్సహిస్తారు. అందరి ఇంట్లో ఆనందం ఉన్నప్పుడే పండగ కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచించి మా నాయకుడిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో శ్రీ రామిరెడ్డి తాత ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్లో అవధూత రామిరెడ్డి తాత 31వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మల్లు వెంకటరెడ్డి, శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీరెడ్డి, గోవిందస్వామి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లూరుతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అవధూత రామిరెడ్డి తాత భక్తులు వచ్చి శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఆయనను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంస్థాన్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆరాధన ఉత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వస్త్ర సహిత గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామ్, జై వీరాంజనేయ. ఈరోజు కనుమ పండుగ శుభాకాంక్షలు. మన రామిరెడ్డి తాత 31వ ఆరాధన జరుపుకుంటున్నకు ప్రజలందరూ సహకరించి మన పెద్దలు రామచంద్రారెడ్డి స్వామి వారు, లలితాపీఠం స్వామి వారు, మల్లు వెంకటరెడ్డి స్వామి, లక్ష్మీరెడ్డి గారు, గోవిందస్వామి వీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలైనందుకు మాకెంతో ఆనందకరంగా ఉంది. జై శ్రీరామ్. భగవాన్ శ్రీ 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 రామిరెడ్డి తాత సంస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు కనుమ సందర్భంగా విశేషంగా గోపూజ కార్యక్రమాన్ని, వత్ససహిత గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులతో పాటు లక్షలాది మంది భక్తులు ఈ యొక్క అవధూత రామిరెడ్డి తాత స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందకరం. ఓం నమో వెంకటేశాయ. డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా భక్తులందరికీ కనుమ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. అలాగే ఈరోజు కొలిచిన వారికి కొంగు బంగారంగా వెలిసిన కల్లూరు క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ రామిరెడ్డి తాత గారి ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా దర్శించుకొని తాతగారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. శ్రీ లలితాపీఠం పీఠాధిపతులు శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వాముల వారు. ఓం శ్రీ అవధూత రామిరెడ్డి తాతాయ నమః. జై గోమాత. కల్లూరులో ఈరోజు శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత గారి 31వ ఆరాధన మహోత్సవము వైభవంగా జరుగుతున్నది. ఈరోజు ఉదయం పంచామృత అభిషేకము, అర్చన, మహాహారతి, 9 గంటలకు ప్రసాద వితరణ. దాంతోపాటుగా ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ తాతగారి ఆశీస్సులు సంపూర్ణంగా లభించాలని మనసారా కోరుకుంటూ తాతగారి సేవలో దాసరి రామచంద్రారెడ్డి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.